నీకి చేసి పెడితే కంద బచ్చలి కూర రామచంద్ర రామచంద్ర. వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా, చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. నీ ముఖానికి అడ్రస్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందన్నమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఒకటే మార్గం, కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్షనేసి. అయిపోయి పురుగుల మందురా, తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది అయిపోయి తాగితే నాకు డోకొచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్కులు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగులో నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే ఉండు. మహిమలు కలిగిన మల్లెలమూడి అమ్మవారికి భక్తులారా, అమ్మవారు తమ భక్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు. భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి. అమ్మా తల్లి, ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా? మునుపు అన్ని విధాలా నా మగుడు చక్కగా చూసేవాడు. ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో, దేనంట పడితే దానంట పడిపోతున్నాడు. చింతయ్యేల కాంత, దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయెత్తును నిమ్మ పండును ఇచ్చదను. నీ ముగుడుములకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము, వాడే నీ దారిలో పడతాడు. జై జగన్మాత. ఒక మంత్రపు తాయెత్తు, ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము. తల్లి, నువ్వు సాక్షాత్ కనకదుర్గం అమ్మా. నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను. బంగారుపుదేనా? అవునమ్మా, 24 క్యారెట్లు. ఇచ్చము ఇచ్చము. తల్లి జగన్మాత, జగన్మాత ఎన్నో ఏళ్లుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేసినా నా కొడుకులు పుట్టడం లేదు. నా వంశం నాతోనే ఆగిపోతుంది. భయంగా ఉంది, బెంగగా ఉంది. మీరే రచించాలి తల్లి. భక్త, అక్కడ పెట్టము. అమ్మ కనిపెట్టేసింది, తప్పైపోయింది అమ్మా. భక్త, నీకొక అద్భుతమైన అరటి పండు, ఒక శివలింగము ఇచ్చదను. లింగమునకు మొక్కుచు పండును మింగుము. జై జగన్మాత. ఒక అరటి పండు, ఒక శివలింగం. అమ్మా, ఏమిటిది? మీరు లింగం పండు అడిగితే అగ్గిపెట్టి సిగరెట్ పెట్టు చేయమిటి? జగన్మాత సరిగా విన్నట్టు లేదు. జగన్మాత సరిగా విను. ఒక అరటి పండు, ఒక లింగం. జై జగన్మాత. భక్తులారా, ఆవేశపడకండి. జగన్మాత ఏదో పొరపాటు చేసింది. జగన్మాత అరటి పండు, లింగం. భక్తులారా, చూశారా ఈ పెద్ద బొక్కని? గమనించారా ఈ జగన్మాత మాయని? ఇది అన్యాయం. గాడిది గుడ్డ అన్యాయం. కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు సృహ తప్పిపడి ఉన్నాడు. వాడి పక్కన బోల్డని శివలింగాలు, అరటిపళ్ళు, మామిడి పళ్ళు, తాయెత్తులు ఉన్నాయి. కావాలంటే చూసుకోండి. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. ఇదే మా పోలీస్ స్టేషన్. ఇది పోలీస్ స్టేషనా? 5 స్టార్ హోటల్ లాగా ఉంది. థ్యాంక్ యూ. బై ది వే, మా వాళ్ళు మీ టైం మిషన్ రిపేర్ చేస్తున్నారు, కానీ అది 8 గంటల్లో రిపేర్ కావాలి. లేకపోతే చిన్న డేంజర్ ఉంది. డేంజరా? ఏమిటది? అంటే ఈ వాతావరణంలో మీరు జస్ట్ 8 గంటలు మాత్రమే బ్రతకగలరు. అమ్మ బాబాయ్, ఊరుకో. మీ పేరు రిజిస్టర్ అయిపోయాయి, ఇక మీరు బయలుదేరవచ్చు. అదేమిటి సార్, ఇక్కడెక్కడా మేము సంతకాలు పెట్టలేదు, మా ఫోటోలు తీసుకోలేదు. మీరు లోపలికి అడుగు పెట్టగానే మా కంప్యూటర్లు అన్ని రికార్డ్ చేసేసాయి. హలో 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 హలో. ఏమండోయ్, మన అమ్మాయికి సైంటిస్ట్ గారి అబ్బాయికి బ్లడ్ గ్రూప్, ఈసీజీ అన్ని టెస్టులు సరిపోయాయి. సాయంత్రమే పెళ్లి, తెలిసిందా? అలాగే. మన ఫ్రెండ్స్ అందరికి మన అమ్మాయి పెళ్లి సాయంత్రమే అని చెప్పేయండి. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో టీవీలో చూసేస్తారు. అర్థమైందా? ఛానల్ 5 అని చెప్పండి.
అలాగే. అలాగే అలాగే అంటూ అక్కడే కూర్చోక ఓ గంట ముందుగా వచ్చి మిగతా పనులన్నీ చూసుకోండి. అన్నట్టు టమాటాలు వాళ్ళు చీప్ గా ఉన్నాయట. కిలో 1500 రూపాయలనట. వచ్చేటప్పుడు 2 కిలోలు పట్టండి. అలాగే. నా వైఫ్. ఇదేం టెలిఫోన్ రా బాబు, ఇంటి గుట్టంతా రట్టు చేసేస్తుంది. పని చేయకపోయినా మన కాలంలో టెలిఫోన్లే బెటరు. పెళ్ళా తిట్టినా పక్కవాడికి తెలియదు. నేను మనసులో అనుకున్న మాటలు స్పీకర్లో నుంచి వినిపిస్తున్నాయి. ఇది మా కాలంలో కనిపెట్టిన కొత్త మిషన్. మీ మనసులో ఏదనుకున్నా సరే అది టపీమని సౌండ్ గా మారి మా స్పీకర్ లో వినిపిస్తుంది. అయ్యయ్యో, ఇదెక్కడ కర్మరా బాబు, మనసులో కూడా ఎవరిని తిట్టుకోకూడదా? అయ్యా కాస్త దయచేసి ఏమీ ఆలోచించకుండా ఉంటారా? వెనకాల స్పీకర్లు ఉన్నాయి. ఏం ఆలోచించకుండా ఎలా ఉంటామండి? మాయాబజార్ సినిమాలో సత్యపీఠ గురించి చూసాం. ఇది దాని అమ్మ మొగుళ్ళగా ఉంది. ఇదేమిటి బెల్ట్ లో నుంచి సౌండ్ వస్తుంది? దీనికి ఏమైనా అర్థం ఉందా? మీ బెడ్లో నుంచి వస్తుంది. అరే, నా బెడ్లో నుంచి కూడా వస్తుంది. మీకు ఆకలేస్తుందని చెప్తుంది మా స్టమక్ కంప్యూటర్. ఆకలేస్తే నోరు తెరిచి అడుక్కు తినాలి కానీ ఈ గంట కొట్టుడు వ్యవహారం ఏమిటి సార్? అయ్యా, సొంతంగా ఆలోచించే అదృష్టం కూడా మాకు. మా కంప్యూటర్లు ఎలా చెప్తే అలా చచ్చినట్టు వింతీరాలి. సెంట్రల్ జైల్ అంటే 4 గోడల బందీఖానా కాదు, నవకాయ పిండి వంటల భోజనశాల. లేవగానే బెడ్ టీ, 4 kgs ఆఫ్ బ్రేక్ఫాస్ట్, 15 kgs ఆఫ్ లంచ్, 20 kgs ఆఫ్ డిన్నర్. అమ్మైనా అడిగితేనే కాని పెట్టదు, కానీ ఇక్కడ మేము అడగకుండానే పెడతాం. సార్, ఎస్, మేము ఒక డైనమిక్ రాబర్ ని పట్టుకున్నాం సార్. రాబర్ని పట్టుకున్నారా? అవును సార్. రాబర్! పోలీస్! పోలీస్! కుయ్యో మరక! వాట్ ఇస్ దిస్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్? ఓ కన్నె దొర, ఎర్ర దొర, బుర్ర దొర, బంగారు దొర. జేబులన్నీ చెక్ చేశారా? చేసాం సార్. మామూలు లేవు కదా? ఏమీ లేవు సార్. ఏ వదిలే, నేను చూసుకుంటా ఈ సంగతి. ఆగిపోకడే. ఎవరు నువ్వు? టెర్రరిస్టువా? ఏ గ్రూప్ ఇది? అమెరికాలో బిల్డింగ్ ఎందుకు పడగొట్టారు? లాఠీని ఎక్కడ దాచిపెట్టావు? మొన్న పోయిన నా లాఠీ ఎక్కడ? ఏమిటి కోయ కుర్రు? మీ చేతుల్లో ఉన్న గీతలకు అర్థాలు చెప్పగలమేమో గానీ మీ భాషల్లో ఉన్న కిటికేమిటో తెలియట్లేదు. ఆపోయా. ఇదిగోండి సార్, ఇతను ఫోటోలు దిగిన ఆల్బమ్. స్టువర్ట్పురం దొంగల నుంచి స్టాంపు దొంగల వరకు అందరితో దిగిన ఫోటో ఆల్బమ్. లాడెన్, పుచ్చుకో పుచ్చుకో పుచ్చి, పప్పు యాదవ్, ఉప్పు మాధవ్, వీరప్పన్, ఓహో, వీళ్ళందరితో నువ్వు ఫోటోలు దిగావంటే నువ్వు ఇంటర్నేషనల్ కేడీ అన్నమాట. చేతులు చూసిన పెద్ద పెద్దోడితో ఫోటోలు తీయించుకోవడం మా కోయోళ్ళకి ఆచారం గుర్రు. మా తాతయ్య ఎన్టీఆర్ తో తీయించుకున్నాడు, నేను చిరంజీవితో తీయించుకున్నా. శ్రీదేవితో ఫోటో తీయించుకుందామంటే శ్రీదేవి వెళ్ళిపోయింది, చీరపడిపోయింది. జల్రు మంచి సెల్, క్లియర్ వ్యూ, ఓ సెల్ ఫోన్, ఈవినింగ్ కల్లా హార్ట్లీ, నైట్ కల్లా ఫ్రెండ్లీ అని చూసుకో. నేను మా రెడీ చూసుకుంటాడు. రోడ్డు తాటి మట్టకి గడ్డం మలిసినట్టున్నాడు. ఫోటో దిగుతా సామె, మంచి ఫోటో తీ సామె. సామె, చిరంజీవి ఇచ్చిన కళ్ళజోడు సామె, బ్రహ్మాండంగా ఉండాలా. తీయే తీయే. నువ్వు ఏడికయ్యావు? ఖైదీల మధ్య నువ్వు ఉంటే కళగట్టవు. నువ్వు అతరగబో అన్నా. టపారం కొంచెం పైకెత్తన్నా, కళ్ళు పడతాయి. తీ అదే నా ధర మంచాడు, నన్ను 3 నెలల్లో వదిలేస్తాడు. 3 నెలలేంటి, నువ్వు 6 నెలలు కదా. ఏంది ఎందుకు ధర? ఆడు కూడా 4 మంటలు చేసి నీలాగే ఫోటోలో పడ్డాడు. ఆడితో నువ్వు ఫోటో దిగావు కదా, అందుకని నీ జీవితాంతం ఇక్కడే. అరే వీడి సెల్లో కదా కానీ వెరైటీగా చెట్టు కట్టేయండి రా. మనసు పాడైపోయి అర్జెంటుగా మనలో మనం మాటండి. ఉన్న పళంగా బ్రహ్మదేవుడు పచ్చమై కూరయిస్తున్నా మీరే. మీ భక్తికి మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకోరా అంటే ఏం కోరుకుంటారు చెప్పట? మరి ఎవరితో చెప్పకూడదు. భాగ్యంతో ఒక్క చాలు. ఏం తప్పట? మరి బ్రహ్మదేవుడు అంత తోడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే ఇదే కోరుకునేది. ఇదిగా ఓ 12,000 మీరు కాదనుకుంటే జీవితాంతం భాగ్యం మీ కాళ్ళగాడు పడి ఉంటది. 12,000? నేను 13,000 ఇస్తాను. పడండి మనం ఆ మాట మీద నిలబడాలి. ఇప్పుడే వస్తా. ఇదిగో భాగ్య గారు. ఏమిటి మళ్ళీ వచ్చావు? అబ్బా అది కాదండి, ఇందాక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. నువ్వే విషయం చెప్పక్కర్లేదు, వెళ్ళు. అది కాదండి, నేను భక్త ప్రహ్లాద క్యాస్ట్లు పెడుతున్నాను. అదేనండి మీరు ఎప్పుడు అడుగుతుంటారు. ఈ విషయం ఎవరితో చెప్పకండి. వాడివయ్యా, నేనెందుకు చెప్తాను? మరి అలా నవ్వితే కుదరదు. చెప్పరా, నాకు ఒట్టేయండి. నా మీద నమ్మకలేదా? అబ్బా నమ్మకం ఉందలే, మీరు ఒట్టేయని చెప్తాను. సరే ఒట్టు. ప్రామిస్ చేసేస్తుంది, ఒప్పేసుకుంది అన్నమాట. ఎవరు పేరు కొట్టి లేకపోతే మన ఫేస్ బ్యూటీకి ఏం కొరవా?